गणनाथाय नमः। अक्षराय नमः। घनानन्दाय नमः। न्यसेविताय नमः। चन्द्रशेखर। పురాణ కథానుసారం ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు తన గొర్రెలను మేపుకొనుటకై ఈ కొండకు వస్తుండేవాడు. కొండ మీద ఒక ముసలివాడు తపస్సు చేస్తూ ఉండడం చూసి ప్రతిరోజు అతనికి పాలు ఇవ్వసాగాడు. కొంతకాలానికి గొల్లవాడు ముసలివాడై కొండ ఎక్కలేని పరిస్థితిలో తన కూతురిని కొండకు పంపించి కొండ మీద ఉన్న ముసలి వ్యక్తికి పాలు ఇవ్వమని చెప్పాడు. ఆ విధంగా ప్రతిరోజు శివునికి పాలు తెచ్చి ఇస్తున్న సుకుమారిని శివుడు కరుణించగా ఆమె గర్భవతి అయినది. అవివాహిత అయిన ఆమె భయపడి ముసలి వ్యక్తిని వేడుకోగా, నేను శివుడను, నేనే నీ గర్భంలో జన్మించదనని అభయమిచ్చాడు. గర్భవతి కొండ ఎక్కలేనందున శివుణ్ణే క్రిందకు రమ్మని ప్రార్థించింది. శివుడు అంగీకరించి శివుడు ఆమెను అనుసరిస్తూ కిందకు వచ్చినప్పుడు ఆమె వెనుదిరిగి చూడకూడదు అని షరతు విధించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత పెద్ద శబ్దం అవగా ఆమె వెనుదిరిగి చూసింది. షరతు ప్రకారం శివుడు అక్కడే ఆగిపోయాడు. అదే బ్రహ్మ శిఖరంగా ప్రసిద్ధి పొందింది. చంద్రశేఖరాయ నమః. ఛందో వ్యాకరణ సారాయ నమః. జనప్రియాయ నమః. झञ्झानिल महावेगाय नमः. न्यम्बञ्जिताय नमः. टङ्कार नृत्य विभवाय नमः. ठं शब्दप्रियाय नमः. ॐ अक्षराय नमः. डं 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 डम्बाय नमः. धक्कानिनादमुदिताय नमः. गारिसनिदा पवगणरञ्जिताय नमः. तत्त्वमसि तत्त्वाय नमः. तत्स्वरूपाय नमः. दक्षिणामूर्तये नमः. ఈ ఆలయానికి 10 శతాబ్దాల చారిత్రాత్మక నేపథ్యం ఉన్నది. క్రీస్తు శకం 1143వ సంవత్సరంలో గోల్కొండ దుర్గం నిర్మించిన కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుడు సైన్యంతో వేటకు వెళ్తూ ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు రాజు ఇక్కడ కొంతసేపు విశ్రమించాడు. అప్పుడు కొద్ది దూరంలో పులి అరుపు విని దానిని వేటాడడానికి వెళ్లగా చెట్ల గుబురులో నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దం వినపడిందట. రాజు గుబురులో ఉన్న ఆకులు అలములు తీసి చూడగా పద్మాసనంలో ధ్యాన ముద్రలో ఉండి దివ్య తేజో ప్రభలతో వెలుగొందుతున్న శ్రీరామ భక్తుడు శ్రీ ధ్యానాంజనేయ స్వామి శిల ప్రతిమను గాంచెను. అదే రాత్రి రాజుగారికి స్వామి స్వప్నంలో కనిపించి తనకొక ఆశ్రమం నిర్మించమని ఆదేశించారట. స్వామి ఆదేశంతో 2వ ప్రతాపరుద్రుడు ఆలయం నిర్మింపచేశాడని చరిత్ర వెల్లడిస్తోంది. అప్పటి శిలా ప్రతిమయే గర్భగుడిలో నేడు భక్తులు దర్శిస్తున్న మూలమూర్తి. ఇది శ్రీ విఘ్నేశ్వర సన్నిధి. భక్తులు ముందుగా ఈ స్వామిని దర్శించి గర్భాలయంలో శ్రీ ధ్యానాంజనేయ స్వామిని దర్శిస్తారు. ఇదే స్వామివారి గర్భాలయం. స్వామివారి స్వయంభూ శిలా ప్రతిమ ఇదే.
ఆంజనేయ స్వామి శ్రీరామ శ్రీరామ అని ధ్యానం చేస్తూ ధ్యాన ముద్రలో దర్శనమిస్తారు. ధ్యాన ముద్రలో ఉన్నందున భక్తుల అభీష్టాలను ఆసక్తిగా తిలకించి వారి కోరికలు ఈడేరుస్తాడని ప్రతీతి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండరై నిన్నునే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడందయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరం పిలిచితే తొలి. ప్రతి మంగళ శనివారాలలో వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శిస్తారు. నిర్విరామంగా స్వామికి పూజలు కొనసాగుతూనే ఉంటాయి. అర్చన, ఆకుపూజ, చందన పూజలతో స్వామిని సేవిస్తే భూత, ప్రేత, పిశాచ, ఢాకినీ పీడల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆకుపూజతో అర్చిస్తే అశాంతి తొలగి శాంతి సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రోక్తి. అందుకే ప్రతి ఒక్కరూ జన్మలో కనీసం ఒక్కసారైనా స్వామిని ఆకుపూజతో అర్చించాలి. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ముడుపు కట్టడం. మనసులో ఏదైనా సత్సంకల్పం చేసుకుని ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ పెట్టి ముడుపు ముడికట్టి స్వామికి 5 ప్రదక్షిణలు చేసి ఆ ముడుపును ఇక్కడ కట్టాలి. ఈ విధంగా ముడుపు కడితే 40 రోజులలో సంకల్పం నెరవేరుతుందని విశ్వసిస్తారు. స్వామి కృపతో సంకల్పాలు నెరవేర్చుకున్న భక్తుల అనుభవాలు కోకొల్లలు. భీషణం వేడుకందోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి కిందెచ్చి శ్రీరామునిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి నందామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ పాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే ఫలముగా వలసి ఆధారక బ్రహ్మమంత్రము పఠించు స్థిరముగా వజ్రదేహంబును దాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమై ఎప్పుడున్ తప్పకంతలతు రాజిత్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితచ్చారివై బ్రహ్మవై తేజంబునం రౌద్రిణీ జ్వాల కల్లోలహ వీర హనుమంత ఓంకార. శ్రీ ధ్యానాంజనేయ స్వామి కర్మాన్ ఘాట్ హనుమాన్గా ప్రసిద్ధి పొందడం వెనుక ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ దుర్గంను వశపరుచుకుని మతోన్మాదంతో ఈ దేవాలయంను ధ్వంసం చేయుటకు సైన్యమును పంపాడట. స్వామి మహిమచే సైన్యము ఆలయ సరిహద్దులు చేరుకోలేకపోగా ఔరంగజేబు స్వయంగా ఆలయ సింహద్వారం చేరుకోగానే చెవులు చిల్లులు పడేటట్లు శబ్దం వినిపించిందట. హే రాజన్, మందిర్ తోడ్నా హైతో పెహలే తుమ్ కరో మన్ ఘట్. ఓ రాజా, నా ఆలయంను ధ్వంసం చేయదలచినచో ముందుగా నీ మనసును గట్టిపరుచుకొనుము అని భావము. ఆ పలుకులు విన్న రాజు, హే భగవాన్, నీలో సత్యముంటే నాకు చూపించు అని అనగానే ఆలయంలో మెరుపువలే కాంతి పుంజములు విరజిమ్మబడి తాటి చెట్టు ప్రమాణంతో స్వామివారి భయంకర రూపం కనిపించిందట. అప్పటి నుండి ఈ ప్రాంతం కర్మాన్ ఘాట్గా పేరు పొందింది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ